కొంతకాలంగా ఇండోనేషియాలో నోర్మా అనే సినిమా గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది. తన భర్త తల్లి మధ్య ఎఫైర్ వల్ల ప్రశాంతంగా ఉన్న ఓ మహిళ వైవాహిక జీవితం కకావికలం కావటమే ఈ సినిమా కథ. మెలో డ్రామా కథలను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. అయితే నోర్మా సినిమా ఫిక్షన్ కాదు, నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించింది. సెరాంగ్ నగరానికి చెందిన నోర్మా రెస్మా అనే మహిళ 2022లో ఒక టిక్ టాక్ వీడియో చేశారు. ఆ వీడియోలో ఆమె తన భర్తకు తన తల్లికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. అది వైరల్ అయి అది అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు నోరాకు ఒక సినిమా ఆఫర్ని కూడా తెచ్చింది. నోర్మా సినిమా మార్చిలో ఇండోనేషియా థియేటర్స్లో, ఆగస్టులో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మలేషియా, సింగపూర్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను సినిమాలుగా తీస్తే హిట్ అవుతాయని ఇండోనేషియా ఫిల్మ్ మేకర్లు భావించే విన్నింగ్ ఫార్ములానే ఈ మూవీ విషయంలోనూ ఫాలో అయ్యారు. కాంట్రవర్షియల్ స్టోరీలు ఇండోనేషియాలో బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇతరుల ఇళ్లలో జరిగే వివాదాస్పద ఘటనలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉండడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునే గాసిప్ విషయాలు కూడా సోషల్ మీడియా వల్ల వైరల్ కంటెంట్ గా మారుతున్నాయి. ఇక ఈ చిత్రంలో నోర్మా భర్త, తల్లి మొదట్లో తమ ఆలోచనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తారు, కానీ తర్వాత ప్రేమలో పుడతారు. ఈ సున్నితమైన సీన్లు తెరకెక్కించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, అదే సమయంలో ఆకట్టుకుంటాయి కూడా. అయితే మోసం చేసిన భర్తల కంటే భార్యలను నిందించే ప్రమాదకర సంస్కృతి ఈ కథలలో పెరుగుతోంది. నోర్మా ప్రస్తుతం తన సొంత ఊరు సెరాంగ్ లో అవుట్ సోర్సింగ్ వర్కర్ గా పనిచేస్తున్నారు. వివాహేతర సంబంధం నేరంలో 8 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తల్లి రిహాన్ హా కుటుంబంతో కలిసి జీవించేందుకు ఇంటికి తిరిగి వచ్చారు. నోర్మా మాజీ భర్త రోజీకి 9 నెలల శిక్ష పడింది. మోసపోయిన భార్యల నుంచి తనను ప్రోత్సహిస్తూ మెసేజ్లు వచ్చాయని ఫిబ్రవరిలో ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో నోర్మా చెప్పారు. ఈ సినిమా వెనుక ఓ సందేశం ఉంది. తాము ఎదుర్కొంటున్న హింస, మోసాన్ని బయటకు చెప్పడానికి మహిళలు ముందుకొచ్చేలా చేసే ఓ చిన్న అడుగు ఈ చిత్రం. ఇంట్లో సమస్యలు లాంటి నిజమైన కథలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కే నోర్మా లాంటి సినిమాలు మహిళల సాధికారతకు చోటు కల్పిస్తాయని, పితృస్వామ్య వ్యవస్థలో వారు ధైర్యంగా మాట్లాడే అవకాశాన్ని ఇస్తాయని విశ్లేషకులు అంటున్నారు.